వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే నేను చాలా స్పెషల్ ప్లేస్లో ఉన్నాను. సో వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు కదా, వీళ్ళందరూ ఈరోజు నా స్పెషల్ గెస్ట్లు అండి. నేను అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఒక ట్రైనర్ ఉంటారేమో, తనతో అసలు బాడీ బిల్డింగ్ గురించి కానివ్వచ్చు అండ్ అలానే బాక్సింగ్ గురించి కానివ్వచ్చు చిట్ చాట్ చేద్దామని వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఒక్కొక్క హీరోస్ని చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే ఎదురు మీ ఒకసారి చూపించండి, మీ మజిల్స్ చూపించండి. చూసారా ఒక్కొక్కరు మజిల్స్, వీడిదైతే మామూలుగా లేదు. ఇదిగోండి చూసారా మజిల్. అరే ఏం తిన్నారా, 6 ప్యాకా? వీడికి 6 ప్యాక్ ఉందంటే వీడి మజిల్ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో. సో మళ్ళీ ఎవరు ఫ్యాన్ అనుకుంటున్నారు? అరే ఎవరు ఫ్యాన్ రాను? గబ్బర్ సింగ్ అంటే ఎలా ఉంటుంది? ఇలానా గబ్బర్ సింగ్. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట. హాయ్ అక్క. నీ పేరేంట్రా? సుహాస్ అక్క పేరు. సుహాస్. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ బాక్సింగ్ చేశారు ఎక్కడైనా ఎప్పుడైనా? చేయలేదా? గబ్బర్ సింగ్ చెప్తున్నాడు చూసావా, అల్లు అర్జున్ బాక్సింగ్ చేయలేదని. త్వరలో అల్లు అర్జున్ గారిది కూడా వచ్చేస్తుంది కదా, అంతేనా? ఏదో అల్లు అర్జున్ గారి ఒక డైలాగ్ చెప్పు ఏదైనా. తగ్గేది. అయ్యి బాబాయ్ సిగ్గుపడుతున్నాడు. సో బాక్సింగ్ నేర్చుకుంటున్నావా? కాదురా, నాకు ఒకటి అర్థం కాదు, గబ్బర్ సింగ్ని ఎందుకురా టార్గెట్ చేసావు నువ్వు? టార్గెట్ చేయలేదా? టార్గెట్ చేసాడా లేదా? ఇలానేనా? అరే తప్పు కదరా, అలా టార్గెట్ చేయకూడదు కదా. వాడు చూస్తే చిన్నోడులా ఉన్నాడు వాడు. ఆడిప్పుడంతా మరి వాడు చిన్నోడు కాబట్టి టార్గెట్ చేయకూడదు మరి. సరే సారీ. సో మొత్తానికి వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఫ్రెండ్స్ అయిపోయారు. సో పిల్లలు మామూలుగా లేరండి, ఒక్కొక్కరు బాక్సింగ్ మామూలుగా ఆడట్లేదు. అంటే ఆల్రెడీ మనం రీసెంట్గా ట్రైలర్ చూసాం కదా, ఘనీ ఫిలిం కానివ్వచ్చు, లైగర్ కానివ్వచ్చు, అసలు ఒక పీక్స్లో ఉందన్నమాట. వీళ్ళది చూసిన తర్వాత ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇంత చిన్న ఏజ్లోనే అనిపించింది. కానీ ఒక్కొక్కరికి చూడండి గోల్డ్, సిల్వర్ అన్ని మెడల్స్ వచ్చేసాయి వీళ్ళకి. ఎన్ని కాంపిటీషన్స్కి వెళ్ళారు, ఇంటర్నేషనల్ వైజ్ కాంపిటీషన్కి వెళ్ళిన పిల్లలు కూడా ఉన్నారు. సో ఒకసారి వీళ్ళందరితో మాట్లాడేద్దాం, ఓకేనా? అండ్ అలానే కోచ్ కూడా ఇక్కడే ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు? అమ్మయ్య, ఇతరైనా సరే హాయ్ మేడం అని ఇప్పుడు అంటుంది. ఇందాక వచ్చిన దగ్గర నుండి హాయ్ సార్ అంటూనే ఉన్నారు. సో కన్ఫ్యూజ్ అవుతారేమో అని అనుకున్నా, బట్ ఫైనల్లీ హాయ్ మేడం అని చెప్పారు. సో చాలా మాట్లాడి తెలుసుకోవాలండి ఇన్ఫర్మేషన్. వీళ్ళు ఒక్కొక్కరితో మాట్లాడేసి. నీ ఫేవరెట్ హీరో ఎవర్రా? అల్లు అర్జున్. ఓ డైలాగ్ చెప్పవా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్. ఎస్. సో ఏంటి ఇన్ని మెడల్స్ ఏంట్రా? అమ్మ బాబాయ్, 1 2 3 4 5 6 7. అరే ఇదేదో బరువుగా ఉంది, ఇస్తావేంటి నాకు? సిల్వరా? అమ్మో ఛీ, స్కూల్లోని రాలే, గేమ్స్లోని రాలే, ఒక్క మెడల్ రాలే నాకైతే. వీళ్ళని చూస్తుంటే ఎన్ని మెడల్ ఇవే సగం మోయాల్సి వస్తాం. సో చెప్పు ఏంటంటే నేర్చుకున్నావు ఇక్కడ? బాక్సింగ్ నేర్చుకున్నావా? ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్? 4 years. 4 years నుంచి నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు నీ ఏజ్ ఎంతరా? 11. అంటే 7 years నుంచి నేర్చుకుంటున్నావా? వచ్చేసిందా మొత్తం? సో ఈ మెడల్స్ అన్నీ 7 yearsలో 7 మెడల్స్ గెలుచుకున్నావు 4 yearsలో కదా? ఎస్. సో బాక్సింగ్ నేర్చుకుని ఏం చేస్తావు? మంచిగా పెద్ద బాక్సర్ అయ్యి ఇండియాకి సేవ చేయండి. వాడితో కొట్టేసాడు అంతే. మంచి బాక్సర్ అయ్యి ఇండియాకి సేవ్ చేస్తాడంట. గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాగే మంచిగా నేర్చుకొని మంచి మంచి కాంపిటీషన్స్కి వెళ్ళి నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. బాగా చదువుకుంటున్నావు మరి? ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 8th స్టాండర్డ్కి వచ్చేసావా? వీడేమో చూస్తే 6th స్టాండర్డ్లో ఉన్నాడు, 8th స్టాండర్డ్ అంటే వీడు. హాయ్ అక్క. నీ పేరేంటి? పావని. నువ్వు కూడా బాక్సింగ్ నేర్చుకుంటున్నావా? సో ఎన్ని ఇయర్స్ నుంచి? 1 year. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 7th. ఓ 7th స్టాండర్డ్ చదువుకుంటున్నావా? సో 1 year నుండి బాక్సింగ్ నేర్చుకుంటున్నావు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? విజయ్ దేవరకొండ. లైగర్ ఫేవరెట్ అంటే ఇక్కడ. మరి విజయ్ దేవరకొండలో నీకు ఇష్టమైంది ఏంటి? ఫేవరెట్ ఏంటి? ఎందుకు ఇష్టం? తనంటే ఇష్టం. వెరీ గుడ్. తను కూడా ఇలానే బాక్సింగ్ చేసి లైగర్ ఫిలింలో మంచి బాక్సర్ అంట. గుడ్ గర్ల్. హాయ్ అక్క. అది ఏంటి మాటలు చూస్తే ఇంత స్లోగా ఉన్నాయి, ఇందాక ఫైటింగ్ మాత్రం కిబిక్ మన గుద్దేసాం అందరికి. సో నేనేం? రిషిక. అంటే ముందు స్టార్టింగ్ కొంచెం బెక్కావు కదా, భయం వేసింది. అంటే నీ పేరా కాదని డౌట్ వచ్చింది. ఎస్. రిషిక ఎన్నో క్లాస్? 6th class. 6th స్టాండర్డ్. ఎప్పటి నుండి బాక్సింగ్ నేర్చుకుంటున్నావు? 1 year.
1 ఇయర్ నుంచి. నీ ఫేవరెట్ హీరో ఎవరు? విజయ్ దేవరకొండ. అబ్బా, ఇక్కడ కూడా విజయ్ దేవరకొండ అండి. అంటే వీళ్ళందరూ ఒక గని, ఒక లైగర్ ట్రైలర్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యారు. సో విజయ్ దేవరకొండ గారిది ట్రైలర్ చూసావా? చూసావా? బాగుందా? సో నీలాగే ఫైట్ చేస్తున్నారు, తను కూడా బాక్సింగ్ చేస్తున్నారా? సో విజయ్ దేవరకొండ గారికి ఏం చెప్తావు చెప్పు. ఆల్ ద బెస్ట్ అండి. ఎవరికి? విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గారికి ఆల్ ద వెరీ బెస్ట్ అంట. లైగర్కి హాయ్ అండి. Hi, myself Archana. అర్చన. Yeah, ఓకే. I'm a boxer, personal trainer, and also a student. మల్టీ టాస్క్ అయితే. స్టూడెంట్, ట్రైనరు అండ్ ఎడ్యుకేషన్ ఏమైనా? Yeah, second year degree. అమ్మో, ఇవిడ డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవిడికి బాక్సింగ్ వచ్చు, ఎక్కడ పడితే అక్కడే పడిపోతుంటాయి పంచులు. చూసారా ఎలా ఉందో? మామూలుగా లేదు ఇక్కడ. ఎన్ని ఇయర్స్ అవుతుంది నేర్చుకుని? Me almost 10 years. Since 10 years I'm doing boxing. ఇందులో గోల్డ్ మెడల్ కూడా ఉన్నట్టున్నాయి. Yeah, almost some of them were in box only. అమ్మో, ఈవిడ ఏంటి ఇది? This is bronze. These are all of national. అమ్మో, 3 కూడా నేషనలేనా? Yeah. చూసారా అండి, గోల్డ్ మెడల్ ఒక్కటైనా వేసుకొచ్చా నేను. Yeah, sure. మనకి అలాగే రాదు కదా. ఎస్. సో మీ గోల్ ఏంటి? Just moving on, whatever happens, I'll అంతే, గోల్ ఏం లేదు. no goal. ఫ్లో. Yeah. ఫ్లో కూడా ఇంత బ్యూటీగా ఉంటుందని నాకు తెలీదు. సో ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. అండ్ నైస్ టాకింగ్ టు యూ. సో ఎంతోమంది గర్ల్స్కి, బాయ్స్కి ఇలాగే ట్రైనింగ్ ఇస్తూ, Yeah, sure. అంటే బాక్సింగ్ ఇప్పుడు గర్ల్స్కి చాలా Yeah, ఇంపార్టెంట్ mostly. ప్రెసెంట్. For self defense. సో మీరు సెల్ఫ్ డిఫెన్స్ గర్ల్స్ కోసం అంటే లైక్ ఎలాంటి ట్రిక్స్ కానివచ్చు? Mostly, no need of doing boxing. Confidence is enough. అంతే అంటారా? Yeah. Having confidence with ఒక అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్ అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి అనుకుంటే బాక్సింగ్, గీక్సింగ్ ఏం అక్కర్లేదు. ఓన్లీ మనకి ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంటే చాలు అని చెప్తున్నారు అర్చన గారు, అంతేనా? Yeah. ఎస్. అంటే ఒక అమ్మాయికి ఎలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలంటారు మీ పాయింట్లో? Thinking no more less than boys. Being equal to them is enough. అబ్బా, నాకు కావాల్సిన పాయింట్ వచ్చింది రాయ్. సూపర్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఇలానే చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వాలి అండ్ మీరు కూడా ఇంకా బాగా ఇంటర్నేషనల్ వైడ్ కాంపిటీషన్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే నాతో పాటు ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో కిక్ బాక్సింగ్, బాక్సింగ్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో లైక్ గర్ల్స్ అయితే వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం చాలామంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ నవేడేస్లో చాలామంది ప్యాషన్గా కూడా చేస్తూ ఉన్నారు. బట్ దానికోసం అసలు ఎంత కష్టపడాలి అండ్ దీనికి ఎలాంటి కాంపిటీషన్స్ ఉంటాయి, ఇవంతా కూడా చాలామందికి చాలా వరకు తెలీదు. మనం ఏదైనా మూవీస్లో చూసి మనం అనుకుంటూ ఉంటాము. బట్ రియల్గా కోచ్ మనతో పాటు ఉన్నారు, నరేష్ గౌడ్. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? గుడ్, సూపర్. ఎస్ సార్. సో ఫైనల్లీ మీ ఇన్స్టిట్యూట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో పిల్లలందరూ మచ్. కూడా చాలా షార్ప్గా ఉన్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సర్ప్రైజ్ నాకు. థ్యాంక్ యూ అండ్ సో మచ్. సో కిక్ బాక్సింగ్ బాక్సింగ్ అనేది చాలా వరకు మేము మూవీస్లో చూడడం తప్ప డైరెక్ట్గా చూడలేదు. థ్యాంక్ యూ. సో అంటే ఇది ట్రైనింగ్ ఎలా ఉంటుంది అండ్ దీనికోసం ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎలాంటి కాంపిటీషన్స్ ఉంటాయి? ముందు ఫస్ట్ మీ ప్రాపర్ ఎక్కడ, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా పేరు నరేష్ గౌడ్. సో నేను ఉండేది కార్వాన్, సబ్జీ మండి కార్వాన్ మేడం. సో వచ్చేసి నా హార్డ్ వర్క్ వచ్చేసి మార్నింగ్ 5 to 4:33కి లేస్తుండే. గుడిమల్కపూర్ వెజిటేబుల్ మార్కెట్లో బిజినెస్ ఉండే మాది. సో అక్కడ హమాలి పని చేసుకుంటా సో ఇలానే ఇంట్రెస్టెడ్ వచ్చాడు. మూవీ అవి చూస్తుంటే సో ఈ స్క్రీన్లో నేను ఎందుకు రాలేను, నేను ఎందుకు చేయలేను ఇవన్నీ అని ఇలాంటి మెంటలీ ఫిక్స్ అవుతుండే. సో ప్రతి ఒక్కరు స్టేజ్ పైన వెళ్ళి క్లాప్స్ కొట్టడం అవుతుంది. సో నేను ఎందుకు, నా గురించి ఎందుకు క్రౌడ్ కొట్టలేదు అని ఆ ఫీలింగ్తో సో ఇలా సరదాగా ఇలా వాక్ చేసుకుంటా అలా చేసుకుంటా కొత్తగా ఏదైనా కొత్తగా క్రియేట్ చేద్దామని ఇలా వెళ్ళా. సో లాల్ బహదూర్ స్టేడియంలో వచ్చానమాట. సో ఫస్ట్ అన్ని గేమ్స్ చూశాను. సో అక్కడ చూసిన తర్వాత అన్ని డివిజనల్ గేమ్సే ఉన్నాయి, అంతా గ్రూప్ గేమ్స్ ఉన్నాయి. సో ఏదైనా కొత్తగా కావాలి, మనకు అలాంటి ఫ్యూచర్లో రావాలి, 10 మంది మన గురించి టాక్ రావాలి. సో అలాంటి ఫీల్తోని బాక్సింగ్ చాయిస్ చేశాను. అంటే ఫస్ట్ మీరు వెజిటేబుల్ మార్నింగ్ 2కి 2:30కి అలా లేవడం, అక్కడ మళ్ళీ వర్క్ చేయడము, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 వరకు అక్కడ మనకు కావాల్సినంత డబ్బు ఎంత అవసరము, ఫుడ్కి, స్కూల్ ఫీజుకి, సో అది అంత అవసరం తీసుకొని సో మళ్ళీ దాని తర్వాత ట్రైనింగ్కి రావడము.
సో ఇక్కడ వచ్చి లాల్ బహదూర్ స్టేడియంలో ఓంకార్ నాథ్ యాదవ్ మా కోచ్, మా గురువు ఆయన. సో ఆ గురువు దగ్గర వెళ్ళి సో అడిగాడు అతను 1 month జస్ట్ వెళ్ళి స్టాండ్ చేసి అక్కడ అడిగాను, సార్ ఎందుకు వస్తున్నావు, ఎవరు నువ్వు అది అంటే, సార్ నాకు ఈ గేమ్ గురించి కూడా ఐడియా లేదు సార్, సో ఈ గేమ్ నాకు కావాలి. సో అడిగాను, సో నువ్వు చేస్తావు అంటే అక్కడ ఏమైనా కానీ సార్ నాకు పేరు రావాలి, నేను చేస్తాను సార్ అని. సో అలా మూవ్ అయ్యకుంటా నాకు బాక్సింగ్ కిట్ ఇప్పియడం జరగడం, డిస్టిక్, స్టేట్, హైట్రిక్ స్టేట్, డిస్టిక్ గోల్డ్ మెడల్, 18 గోల్డ్ మెడలిస్ట్ అండ్ నేషనల్ 4 to 5 times గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఏషియా కిక్ బాక్సింగ్ టైటిల్ తీసుకున్నా, MMA టైటిల్ తీసుకున్నా మేడం. సో చైనా బార్డర్కి వెళ్ళి MMA UFC ఫైట్ కూడా పార్టిసిపేట్ చేసిన. సో ఎక్కడ ఏం చేసినా పేరు కావాలి. సో తెలంగాణ నా పేరు కాదు, సో వరల్డ్ వైస్, ఇండియా వైస్ నా పేరు కావాలి. సో అలాంటి దాన్ని క్రియేట్ చేసుకుంటా సో ఇక్కడ ఒక చిన్న క్లబ్ ఓపెన్ చేసిన. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్లో ఉంది, సో ఇప్పుడు ఫైనాన్షియల్లీ హెల్ప్ లేదు. సో అలా అని ఫ్యామిలీ కూడా అన్నారు ఏదో ఒక బిజినెస్ చేసుకుంటా అంటే సో చిన్న ఒక క్లబ్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు నా వల్ల అవుతుందో కాదో తెలియదు, కానీ నా స్టూడెంట్స్కి క్రియేట్ చేయాలని సో ఈ పట్టుదలంతో రెడీ చేసిన. ఇప్పుడు 2 to 3 months నుంచి స్టార్ట్ అయింది. సో 2 monthsలోనూ స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్స్ రీసెంట్లీ అయింది. 27, 28 సాటర్డే సండే. సో 12 members పార్టిసిపేట్ చేస్తే 6 gold, 3 bronze, 4 silvers వచ్చాయి మేడం అక్కడ. సో అంతా 12 members పార్టిసిపేట్లో మెడల్ ఇప్పించాను. సో అలాంటిది ఇంకా కావాలి. సో నా స్టూడెంట్స్ నా గోల్కి రీచ్ కావాలా. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఫుల్ సపోర్ట్ చేస్తారు అందరూ. సో జస్ట్ వాళ్ళ పేరెంట్స్కి అదే అడిగాను, మీ పిల్లలను బాక్సింగ్ జాయిన్ చేసే ముందు మీరు హెల్ప్ చేస్తారా ఇంటర్నేషనల్ వాళ్ళకంటే చేస్తాను. సో దాని గురించి నేను చేయలేకపోయినా వాళ్ళని రీచ్ చేయాలా బాక్సింగ్లో అని దాన్ని కంటిన్యూ చేస్తాను. సో ఫాదర్ మదర్ ఏం చేస్తారు? సో వాళ్ళు కూడా వెజిటేబుల్ బిజినెసే మేడం, వాళ్ళది కూడా వెజిటేబుల్ బిజినెసే ఉంది, మాది కూడా అదే ఉంది. సో అలా మూవ్ అయ్యకుండా 2004లో స్టార్ట్ అయింది మేడం బాక్సింగ్ కెరియర్ నాది. ఓ 2004 నుంచి కెరియర్ బాక్సింగ్ స్టార్ట్ అయింది. హైట్రిక్ స్టేట్, డిస్ట్రిక్ట్ 18 గోల్డ్ మెడలిస్ట్ ఉంది. దాని తర్వాత సిల్వర్, బ్రాంజ్ అండ్ నేషనల్ 4 to 5 గోల్డ్ మెడలిస్ట్. అండ్ దాని తర్వాత ఇక్కడ పేరు కొద్దిగా వచ్చేసింది బాక్సింగ్లో. అంటే సోషల్ మీడియా కాలేదు అప్పుడులో, పేపర్స్లో వచ్చింది, అంత వచ్చింది. కానీ నరేష్ బాక్సర్ అంటే ఎవరికి అంత. ఇప్పుడు నరేష్ బాక్సర్ అంటే చాలా మంది. ఇప్పుడు MMA ఫైట్ కొట్లాడిన UFC, సో చైనా బార్డర్ లైన్ అక్కడ కొట్లాడి వచ్చిన తర్వాత ఒక క్రేజీగా వచ్చేసింది పేరు నరేష్. సో దీనికి అలాగ ట్రైనర్ ఉండే రూపేష్ మాట అని, రూపేష్ సార్ కోచ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ నాకు, కిక్ బాక్సింగ్. సో అప్పుడు వెళ్ళిన తర్వాత కిక్ బాక్సింగ్లో ఒక టైటిల్ చూసా. సో ఫైట్ ఎలా ఉంది నాకు తెలియదు, కిక్ బాక్సింగ్ ఓన్లీ నా ప్రొఫెషనల్ బాక్సింగ్, డిసిప్లిన్ గేమ్ బాక్సింగ్. సో నా గేమ్ ఏముంది అది ఉంది. సో నాకు అప్పుడు ఏమనిపించింది, ఆ టైటిల్ చూసా. సో ఆ టైటిల్ నా బాడీ పైన కానిపించాలి, నా తెలంగాణలో కానిపించాలి. సో అలాంటి మెంటాలిటీ క్రియేట్ చేసుకొని ఆ టైటిల్ తీసుకొని వచ్చాను. సూపర్ అండి. సో మొత్తానికి అయితే పట్టుదల అనేది ఎక్కడ విడవలేదు. సో కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేసేసారు మీరు. ఇప్పుడు కూడా మనీ అలాంటిది ఇప్పుడు కూడా నాకు మైండెడ్ లేదు మేడం. సో ఇప్పుడు కూడా నాకు మార్కెట్లో పేరు అది ఒకటే నాది. నరేష్ బాక్సర్ అంటే బ్రాండ్ కావాలి, ఎన్ఫిట్ ఈజ్ ఏ నాట్ ఏ నేమ్, ఇట్స్ ఏ బ్రాండ్ అని అది ఒకటి క్రియేట్ చేసి ఇప్పుడు ఇక్కడ పూర్ పీపుల్స్ కూడా వస్తారు, వాళ్ళని కూడా జాయిన్ చేస్తున్నాయి ఇంట్రెస్టెడ్ ఉన్నారు. యాక్చువల్లీ ఇది ఫీజ్, వెయిట్ లాస్, కార్డియో, ఫిట్నెస్ అంతా ఉంది మేడం ఇక్కడ. సో కొంతమంది ఎందుకంటే ఆ టైంలో నన్ను హెల్ప్ చేయలేరు ఎవరు, కానీ నా గురువు చాలా మంది దగ్గర వెళ్ళా, మినిస్టర్ దగ్గర వెళ్ళా, ఎమ్మెల్యే దగ్గర వెళ్ళా, చేద్దామంటారు. పేపర్ కటింగ్ చూస్తారు, టైటిల్ చూస్తారు, వేస్తారు, సన్మానం చేసి ఓడమైంది. కానీ చేద్దామంటారు. నెక్స్ట్ డే వెళ్ళి అడిగితే కళ రేపు రా అది చూసి లైట్ తీసుకొని ఇక మళ్ళీ కష్టపడడం స్టార్ట్ చేసి ఇక మనమే మూవ్ ఆన్ అయిపోతా సాధించినాం. సూపర్. అండ్ చాలా మూవీస్లో ఇప్పుడు దీన్ని తీసుకొస్తున్నారు. అంటే ప్రీవియస్లో అంతా కూడా ఒక డిఫరెంట్ కమర్షియల్ ఫైట్స్ అలా ఉండేది. బట్ ఇప్పుడు ఫిలిమ్స్ చూసుకుంటే విజయ్ దేవరకొండ గారిది లైగర్ అనుకోవచ్చు, అండ్ గనీ మూవీలోని వరుణ్ తేజ్ గారిది గనీ మూవీలో బాక్సింగ్ రిలేటెడ్ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 ఫిలిమ్స్ కూడా పొట్టాపొట్టిగా సేమ్ ఇదే బాక్సింగ్ ఫీల్డ్తో వస్తున్నాయి. అంటే లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విజయ్ దేవరకొండ గారిది లైగర్, అందులో మనకి చాలా హార్డ్ వర్క్ కనబడుతూ ఉంటుంది. ఫైటింగ్ ఎలా ఉంటుంది, బాక్సింగ్ అనేది మనకి లైవ్లో కనిపిస్తూ ఉంటుంది. అది వచ్చేసి మేడం విజయ్ దేవరకొండ సార్ది వచ్చేసి మనకి UFC ఫైట్ మేడం, అది కేజ్ ఫైట్ అది. సో రౌండ్ ఆఫ్ కేజ్ ఉంటుంది. సో వరుణ్ తేజ్ సార్ ఫైట్ వచ్చేసి బాక్సింగ్ ఫైట్ అనమాట, ప్రొఫెషనల్ ప్రో బాక్సింగ్ అది. దేవరకొండ సార్ది వచ్చేసి కేజ్ ఫైట్, MMA మిక్స్ మార్షల్ ఆర్ట్స్ UFC ఫైట్ అనమాట. అది మీ దగ్గర కూడా ఉన్నట్టుంది. అది నా దగ్గర కూడా ఉంది. ఇప్పుడు అది వచ్చేసి చైనా బార్డర్లో వెళ్ళి నేను అదే పార్టిసిపేట్ చేసి వచ్చాను. చైనా బార్డర్లో వెళ్ళి YFC అని కొటేషన్, UFC యాక్చువల్లీ అది YFC కొటేషన్లో పార్టిసిపేట్ చేసి వచ్చాను అనమాట. ఓకే.
సూపర్. సో కాదు అంటే లైక్ ఇప్పుడు రెండిటికి 2 వేరియేషన్స్ ఉన్నాయి కదా, వేరే అంటే విజయ్ దేవరకొండ గారిది MMA MMA UFC అంటే లైక్ దానికి ఎలాగా హార్డ్ వర్క్ చేయాలి మేడం. ఇది బాక్సింగ్ వచ్చేసి మనకి ఇష్టం, దీని సేమ్ ఉంటుంది మేడం. సో వచ్చేసి యూఎఫ్సీకి వచ్చేసి ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి, గ్రౌండ్ వర్క్ నుంచి చేయాలి మేడం. ఓకే. సో దాంట్లో యూఎఫ్సీ మీన్స్ రెజ్లింగ్ ఉంటుంది, కిక్ బాక్సింగ్ ఉంటుంది, బాక్సింగ్ ఉంటుంది. సో ఆల్ మిక్స్ మార్షల్ ఆర్ట్స్ అనమాట, కరాటా ఇవన్నీ కలిపితే అప్పుడు యూఎఫ్సీ మిక్స్ మార్షల్ ఆర్ట్స్ వస్తుంది మేడం. MM బాక్సింగ్ అంటే జస్ట్ డిసిప్లిన్ గేమ్ మేడం. ఇక్కడ నుంచి ఈ టార్గెట్ ఉంటుంది. సో ఇక్కడనే కొట్టాలి, ఇక్కడ కొడితే ఫాల్, ఇక్కడ టర్న్ అవుతే ఫాల్, ఇలా ఉంటాయి అనమాట. ఎల్బో టర్న్ చేసి కొడితే ఫాల్, ఇలా ఉంటే బాక్సింగ్. సో ఇలా కొడితే ఫాల్, ఇది కొడితే ఫాల్ ఉంటుంది అన్నమాట. సో అంటే లైక్ MMA విజయ్ దేవరకొండ గారి ఫిలిం గురించి మాట్లాడతాము. సో అతను అంటే లైక్ ఎలాంటి ఫుడ్ డైట్ తీసుకోవాలి, అంటే వాళ్ళకి కూడా ఖచ్చితంగా 6 ప్యాక్ ఉండాలంటారా? సో వాళ్ళు ఎలాంటి ఫుడ్ డైట్ పాటించవచ్చు? సో డైట్ చూడండి మేడం, మార్నింగ్ లేవగానే ఇప్పుడు కొంతమంది స్ట్రెంత్ గురించి క్యామిల్ మిల్క్ కూడా తీసుకుంటారు. సో చాలా మందికి తెలియదు అనమాట దానివల్ల స్ట్రెంత్ ఏమొస్తుంది. సో మేము ఇండియా క్యాంప్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము తీసుకున్నాం. సో క్యామిల్ మిల్క్ కూడా వస్తుంది అనమాట. సో సార్లు తీసుకురో లేదో తెలియదు, దాంతో స్ట్రెంత్ చాలా ఉంటుంది అన్నమాట. జస్ట్ అది 250 ml 300 ml తాగాలి. సో 10 kilo 15 km రన్ చేయాలా. సో అది అక్కడే ఆగితే స్టాప్ అయితే మనకు బాడీలో బబుల్స్ వచ్చేది స్టార్ట్ అయిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కాదనమాట. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఫుడ్ డైట్ ఏం చేస్తారు అంటే సార్, స్ప్రౌట్స్ అండ్ ఎగ్స్, బనానాస్ ఇలాంటివి రెగ్యులర్ డైట్ మెయింటైన్ చేస్తారు మేడం. వాళ్ళు బటర్, సో దాన్ని బట్టి అలాంటిది మెయింటైన్ నడుస్తుంది అనమాట. ఓకే. సో అంటే ఫుడ్ డైట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ అండి, లైక్ వాళ్ళు బాడీని బాగా పికప్ చేస్తారు, కొన్ని డేస్ అయిన తర్వాత కంప్లీట్గా నార్మల్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి ఏమైనా వీక్నెస్ రావడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయంటారు? అలాంటి అంటే బాడీలో ఉంటుంది మేడం. సో అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనము కార్డియో వర్కౌట్ స్ట్రెంత్ ట్రైనింగ్ కంటిన్యూ పెట్టాలి. సో అలా పెట్టకపోతే ఏమవుతుంది అంటే బాడీ ఒకటేసారి మనం హెవీగా వర్కౌట్ చేసి ఒకటేసారి అవి స్టాప్ చేస్తే ఏమైపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ స్టాప్గా అయిపోతుంది. ఓకే. సో బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడు మనం ఆపకూడదు అనమాట. దానికి రన్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు 6 hours ట్రైనింగ్ చేశారు కదా ఇప్పుడు మూవీ గురించి. సో అప్పుడు ఒక 2 hours అయినా వర్కౌట్ చేయాల్సింది అక్కడ. చేయకపోతే కంప్లీట్లీ బెడ్ రెస్ట్ తీసుకుంటే ఏమైపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ స్టాప్ అయిపోతుంది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది అక్కడ. ఓకే. అండ్ గనీ ఫిలింకి వస్తే, సో అది కంప్లీట్గా బాక్సర్ అని చెప్పారు కదా. బాక్సింగ్. సో మేము రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము చూసుకున్నట్టయితే లైక్ చెప్పారు, రామ్ చరణ్ గారు ట్రైనర్ని హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న అని చెప్పారు. సో 6 ప్యాక్ కావాలి అన్నా, 3 ప్యాక్ 4 ప్యాక్ 6 ప్యాక్ కావాలి అన్నా ఖచ్చితంగా బాక్సర్కి ఆ ప్యాక్ ఉండాలంటారా, నీడా? బాక్సింగ్ ఎలా అంటే మేడం, ప్యాక్స్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. జిమ్లో వెళ్ళినా కూడా 6 packs అని అంటారు ప్రతి ఒక్కరు. మనకు మెయిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మేడం. సో మనం చేస్తాం ఇప్పుడు దానికి మాత్రం ప్యాక్స్ కంపల్సరీ అవసరం. మనం వర్కౌట్ చేస్తుంటే ప్యాక్స్ ఆటోమేటిక్లీ వచ్చేయడం స్టార్ట్ అయిపోతుంది మేడం. ఓకే. సో ఎందుకంటే వాళ్ళు బాడీ లింక్ చేస్తారు కదా మేడం. కార్డియో వర్కౌట్ హెవీ ఉంటుంది. మార్నింగ్ 4 hours ఈవినింగ్ 4 hours వర్కౌట్ చేసిన వాళ్ళే ఆన్ 365 days బాక్సింగ్ చేస్తేనే 3 into 3 rounds రింగ్లో పార్టిసిపేట్ చేయగలరు. మార్నింగ్ 3 hours, మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 4 hours బాక్సింగ్ ట్రైనింగ్. సో ఆఫ్టర్నూన్ రెస్ట్లో ఉంటేనే ఆడు బాక్సర్ అయిపోతారు అతను, లేకపోతే బాక్సర్ ఎప్పుడు కాలేరు. ఓకే. సో అంటే వాళ్ళు ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తారు ఫుడ్ విషయంలో? వాళ్ళు ఇప్పుడు ఇదే నడుస్తుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా రిచ్ కాబట్టి అలా ఫుడ్, అలా మెడిసిన్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు మన లాంటి మిడిల్ క్లాస్ ఏముంటుంది మేడం, స్ప్రౌట్స్, బాయిల్ ఎగ్స్ అండ్ పీనట్ బటర్, క్యారెట్, కీరా, సలాడ్స్ ఐటమ్స్ అలా ఉంటాయి మేడం. సో మేము హార్డ్ వర్కౌట్ హెవీ ఇస్తాం అనమాట. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు ప్రోటీన్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టి మేము పర్చేస్ చేయలేము కదా మేడం. సో ఇప్పుడు RRR మూవీ చూసుకున్నట్టయితే రామ్ చరణ్ గారు అండ్ జూనియర్ NTR గారు కూడా ఫిజిక్ పరంగా చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పొచ్చు ప్రీవియస్ ఫిలిమ్స్తో కనుక కంపారిజన్. సో ఆ మన్యంపులి గెటప్ అతను చూసుకున్నట్టయితే మన భీమా కంప్లీట్గా 6 ప్యాక్లో కనిపిస్తారు. అండ్ రామ్ చరణ్ గారు కూడా కంప్లీట్ బాక్సింగ్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. సో అంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారో, ఇఫ్ ఇన్ కేస్ సడన్గా బాహుబలిలో ప్రభాస్ గారు, రానా గారు కూడా సేమ్ అంతే హార్డ్ వర్క్ చేసి వాళ్ళ బాడీస్ని బాగా పిక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ చూస్తే సడన్గా లీన్ అంటే తగ్గడం అనేది కనిపిస్తుంది. అంటే వీళ్ళ ఫిలిమ్స్ టైంలో వీళ్ళు హార్డ్ వర్క్ చేసి 6 ప్యాక్స్ అనుకోవచ్చు, బాడీ బిల్డింగ్ మొత్తం అంతా పికప్ చేసే ఈ హీరోస్ లీన్ అయిన తర్వాత ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ బాడీలో ఎలాంటి ఎఫెక్ట్ అవుతుందని అనుకోవచ్చు? దానికి వాషబుల్ చేపించేస్తారు మేడం.
వాష్అవుట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఎంత తొందరగా అవసరమో అంత తొందరగా అవన్నీ మెడిసిన్స్ వచ్చేస్తాయి అనమాట మనకు. మళ్ళీ మనకి ఎంత తొందరగా వద్దు అనుకుంటున్నామో అంత తొందరగా దానికి వాషబుల్ కూడా చేయొచ్చు మేడం. ఓ ఏదైనా మెడిసిన్తో అంటారు. మెడిసిన్స్ ఎందుకంటే ఇప్పుడు ఆల్ హార్డ్ వర్క్ మ్యాక్సిమం 4 to 5 hours హార్డ్ వర్క్ కూడా ఉంటుంది మేడం. వితౌట్ మెడిసిన్స్ హార్డ్ వర్క్ కాదు మేడం. ఇప్పుడు మనం 100 kgs వెయిట్ లిఫ్ట్ చేయమంటే చాలా కష్టం మేడం. సో పక్కకి ఏదైనా మిల్క్ తాగితేనే మనం స్ట్రెంత్ ఎనర్జీ ఉంటేనే మనం చేయగలం, లేకపోతే చేయలేము అది. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇవన్నీ మార్కెట్లో వచ్చినాయి కాబట్టి ఇవి వాడుతారు మేడం. లేకపోతే అప్పుడులో ఉన్నప్పుడు మేము 2004లో ఉన్నప్పుడు గ్లూకాన్-డి ఏమనేది మాకు తెలియదు మేడం. అంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఆడియో ఫంక్షన్లో చెప్తుంది ఏంటంటే ఎక్స్పెషల్లీ ఒక ట్రైనర్ వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు అంటున్నారు కదా. ట్రైన్ చేస్తారు, చేసుకుంటేనే వాళ్ళు కూడా కంప్లీట్లీ సజెస్ట్ చేస్తారనమాట. సార్ మీకు ఇంకా తొందరగా రావాలి, మూవీ డేట్ వస్తుంది, తొందరగా కావాలన్నప్పుడు ఏం చేయాలి, ప్రోటీన్స్ యూజ్ చేయాల్సి లేదు. ఇంకా టైం చాలా ఉంది అన్నప్పుడు అప్పుడు సెల్ఫ్ వర్కౌట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే పర్ డే ఎన్ని అవర్స్ వర్కౌట్ చేస్తేనే ఆ రిజల్ట్ వస్తుంది? మ్యాక్సిమం 4 to 5 hours మేడం. 4 to 5 hours 4 hours వర్క్ ఉండాలి మేడం. 4 hours హార్డ్ వర్క్ నడవాలి, 6 to 4 hours రెస్ట్ ఉండాలి మేడం. ఓకే, వర్కౌట్ ఎంత ఉందో రెస్ట్ కూడా అంతే కావాల్సింది మేడం. సో అప్పుడే మన బాడీకి గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎస్. ఇప్పుడు ఈ మెడిసిన్ అంటే చాలా మంది ఏంటంటే 6 pack అనేది ఒక ప్యాషన్గా ప్రతి ఒక్కరు కూడా 6 packs-ని బాగా అలవాటు పడిపోయారు కదా. అంటే లైక్ వెయిట్ లాస్ అవ్వడానికనో లేకపోతే 6 packs అనో షోల్డర్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్కి వీటన్నిటికీ చాలా మంది స్టైరాయిడ్స్ యూజ్ చేయకూడదు అంటారు, కానీ పక్కా స్టైరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. అంటే అది బాడీకి ఎంత వరకు కరెక్ట్ అంటారు? అంటే లైక్ అది యూజ్ చేయకూడదు, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటూ ఉంటారు కదా. సో దీని గురించి ఏం చెప్తారు? సో నేను ఏమంటున్నా అంటే మేడం, దీని గురించి కూడా చెప్పడం ఏం లేదు. సింప్లీ ఇప్పుడు ఎలా అంటే కొంతమందికి ఫ్యాషన్ ఉంది మేడం. మనీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 1 lakh అయినా సరే మెడిసిన్స్ యూజ్ చేస్తారు. సో నేను చెప్పడం ఏంటంటే అది వాడడం తగ్గిస్తేనే బెస్ట్ మేడం. ఓ 4 రోజులు ఎంజాయ్మెంట్ గురించి మీరు హెల్త్ పాడు చేసుకోవడం అవసరం లేదు. సో మనకి 80 years బతికేది ఉంది. సో మీరు 60 yearsలో వెళ్ళిపోతే చాలా కష్టం కదా. అంటే ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది అంటారు? సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. స్టార్టింగ్ బ్యాక్ పెయిన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ బ్యాక్ పెయిన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మేడం. బ్యాక్ పెయిన్, దాని తర్వాత నీస్ పెయిన్ అండ్ ఎల్బోస్ పెయిన్, జాయింట్స్ నుంచి పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి మేడం. దాంట్లో ఓకే, జాయింట్స్ నుంచి పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టమక్లో ఏమైనా ప్రాబ్లం అవ్వడం కానీ, ఎందుకంటే వాళ్ళు వర్కౌట్ కంటిన్యూ ఉంటుంది కదా మేడం. సో స్టమక్కి ఏం కాదు మేడం అక్కడ. సో జాయింట్స్ నుంచి పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు డేలో వన్ టైం అయినా వాక్ చేయాల్సిందే వాళ్ళు. సో దానికి కూడా ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది మేడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. సో దానికి మనం ఎంత అవాయిడ్ చేస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళిపోవడం అది బెస్ట్. జునూన్ ఉంటుంది కదా మేడం. ఓకే. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లైగర్లో ఎంఎంఏకి అండ్ గనీలో కిక్ బాక్సింగ్కి వేరియేషన్స్ చాలా ఉంది మేడం. బాక్సింగ్కి వేరియేషన్స్ ఏంటి? చాలా మేడం. బాక్సింగ్లో చెప్పాను కదా మేడం, బాక్సింగ్లో వచ్చేసి ఖాళీ అప్పర్ బాడీని యూజ్ చేయవచ్చు. సో కిక్ బాక్సింగ్లో అన్నప్పుడు నీస్, కీస్. ఎంఎంఏలో వచ్చేసి ఎల్బో యూజ్ చేయవచ్చు, నెక్ చౌక్ వేయచ్చు, ఇవన్నీ చౌక్ చేయవచ్చు, లాక్ చేయవచ్చు, బ్లాక్ చేయవచ్చు, ఇవన్నీ ఉంటాయి అనమాట. మొత్తం వెజ్లింగ్ టైం లాగా వచ్చేస్తారు. మన వెజ్లర్ సుశీల్ కుమార్ ఉన్నారు కదా మేడం. సో అలా వెజ్లింగ్ కూడా మిక్స్ అయిపోతుంది, దాంట్లో కిక్స్ కూడా మిక్స్ అయిపోతాయి. అది లైగర్ ఫిలింలో, లైగర్ మూవీలో మేడం. అది బాక్సింగ్లో వచ్చేసి ఖాళీ ఈ పార్టే ఉంటుంది మేడం, గనీ మూవీలో మేడం. ఓకే. సో దాన్ని కూడా మళ్ళీ ఫాల్ పంచెస్ కొట్టేది ఉంటుంది మేడం. ఖాళీ స్ట్రేట్ పంచ్, హూక్, అప్పర్ కట్ ఇలాంటివి ఉంటాయి మేడం. ఓకే. సో రెండు కూడా చాలా హార్డ్ వర్క్ చూడండి మేడం. బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ అండ్ ఈజీ గేమ్ కూడా మేడం. చాలా డిసిప్లిన్ గేమ్ ఇది. ఓకే. బాక్సింగ్ అనేది చాలా డిసిప్లిన్ గేమ్. చాలా నేర్చుకుంటాం ఇక్కడ. లెగ్ మూమెంట్ బరాబర్ సరిగ్గా లేకపోతే దాన్ని కరెక్షన్ చేయాలి. సో ఇక్కడ మనం మూవ్మెంట్ కరెక్షన్ చేసే లోపలనే బాడీ ఆటోమేటిక్లీ కరెక్షన్ అవుతుంది. సో ముంగట మనకు డిసిప్లిన్ అనేది దొరికిపోతుంది ఇక్కడ ఈ బాక్సింగ్లో. సూపర్. ఈ ఎంఎంఏ అనేది ఎలా అంటే రోడ్ ఫైట్ కిందికి వచ్చేస్తుంది. సో మనం ఎక్కడైనా కూడా కింద వేసి కొట్టడము, ఎక్కడైనా ఎల్బో కొట్టవచ్చు, నీ కొట్టవచ్చు, ఏది కొట్టవచ్చు, స్ట్రేట్ ఫ్రంట్ కిక్ కొట్టవచ్చు, మాస్ రౌండ్ కిక్ అప్ కొట్టవచ్చు, మొత్తం ఆల్ మిక్స్ లాట్. అందుకే విజయ్ దేవరకొండ గారికి సూటబుల్. చాలా హార్డ్ వర్క్ చేసేసి మేడం. చాలా టూ మచ్ హార్డ్ వర్క్ చేసాం మేము. ఎందుకంటే షార్ట్స్ కూడా చూసినాం మేము, సార్ కూడా చూసినాం, ఎవరు మన వరుణ్ తేజ్ సార్ కూడా చూసినాం, అండ్ దేవరకొండ సార్ కూడా చూసినాం. లాస్ట్ టైం కూడా కలవాలని చాలా ట్రై చేశాను, బాక్సింగ్ గురించి చెప్పాలి అది ఇది అని. సో మళ్ళీ మనకు కూడా టైం దొరకలేదు. ఇక్కడ క్లబ్ ఓపెన్ అయ్యేసరికి స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో మొత్తానికి చాలా హార్డ్ వర్క్ అయిపోయింది. చాలా హార్డ్ వర్క్ మేడం. ఎందుకంటే బాక్సింగ్ అని ఎంత హైలైట్గా అనిపిస్తుందో
హార్డ్ వర్క్ కూడా అంత హైలైట్ చేయాల్సిందే అప్పుడే మనకి తగ్గడం. కొంతమంది ఇప్పుడు అడ్మిషన్స్ గురించి కూడా వస్తారు, నాకు తొందరగా వెయిట్ లాస్ కావాలి, వెయిట్ లాస్ నోరుతో చెప్పినాడు కదా, అక్కడ చేస్తేనే మనకి వెయిట్ లాస్ అవుతుంది, లేకపోతే ఇక్కడ నుంచి అవుతుంది మేడం. అలాంటి వాళ్ళందరూ అలా ఉంటుందండి. ఇప్పుడు కంప్లీట్లీ మా దగ్గర చాలామంది అమ్మాయిలు, ఉమెన్స్ మ్యాన్స్ అందరు వస్తారు మేడం, వెయిట్ లాస్ గురించి కూడా వాళ్ళకు కూడా గుడ్ రిజల్ట్ వస్తుంది అందరికీ. సూపర్. సో అండ్ మీరు ఫుడ్ డైట్ అంటే లైక్ ఒక పర్సన్కి, అంటే ఇప్పుడు ఒక బాక్సర్కి అనుకోవచ్చు అండ్ ఒక MMA ఫైటర్స్ అనుకోవచ్చు, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ఫుడ్ డైట్ని సజెస్ట్ చేస్తారు? సో ఆఫ్టర్నూన్ వచ్చేసి సలాడ్ చెప్పేస్తాను మేడం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ప్రౌట్స్ అండ్ మిల్క్ 1 గ్లాస్, 2 బాయిల్ ఎగ్స్. ఓకే, డిన్నర్ వచ్చేసి 4 to 5 చపాతీస్ అండ్ 1 గ్లాస్ మిల్క్. వెయిట్ ఈక్వల్గా వెయిట్ ఉంటేనే, హెవీ వెయిట్ ఉంటే మళ్ళీ మిల్క్ అవాయిడ్ చేయించేస్తాను మేడం. ఓకే. మళ్ళీ ఆఫ్టర్నూన్ సలాడ్ 1 కప్ రైస్ నడుస్తుంది మేడం అది. ఓకే. సో బిఫోర్ వర్కౌట్ ఏదైనా స్వీట్ తీసుకొని రమ్మంటాం, ఎందుకంటే మైండ్ యాక్టివ్ ఉండడానికి మేడం. ఓ, స్వీట్ తింటే మైండ్ యాక్టివ్ ఉంటుందా? యా గుడ్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ రాగానే ఇక్కడ బాక్సింగ్ స్టార్ట్ అయిపోతుంది, స్పైరింగ్ అయిపోతుంది, సాడ్గా వచ్చేస్తారు, హార్డ్ వర్క్ చేసి టైర్డ్ అయిపోతుంది. బిఫోర్ ఏదైనా బాక్సింగ్ బిఫోర్ వెళ్ళే ముందు చాక్లెట్, స్వీట్ ఇలాంటివి తింటే మైండ్ యాక్టివ్ చేసేస్తుంది అనమాట. సో అలాగే వచ్చే ముందు ఏదైనా స్వీట్ కొద్దిగా బెల్లం అలాంటిది తీసుకొని రమ్మని చెప్పేస్తాను. ఎస్. సో అంటే లైక్ ఒక పర్సన్, ఒక బాక్సర్ అవ్వచ్చు, MMA అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే వాళ్ళకి ఎలాంటి డైట్ ఉండొచ్చు, ఒక అవగాహన అనేది మీకు ఉంది, ఎంతోమందిని ట్రైన్ చేస్తున్నారు. సో మీరు ఇంటర్నేషనల్ లెవెల్స్ వరకు వెళ్ళాలనుకున్నారు, ఇంకా చాలా వరకు సాధించారు, అంటే ఇంకా ఏదో అసంతృప్తి ఉంది కాబట్టి పిల్లలకి నా రూపం నేను చేయలేను కాబట్టి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాను అంటున్నారు. సో బేసిక్గా అంటే లైక్ మీరు ఏం కావాలని అనుకుంటున్నారు? అంటే లైక్ అంటే స్టూడెంట్స్ని తయారు చేయాలి అంటే ఈ 4 గోడలు, ఇంత చిన్న స్పేస్ అనేది సరిపోదు బేసిక్గా. సో మీకు ఎలాంటి స్పేస్ కావాలనుకుంటున్నారు? ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి? పిల్లల్ని ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలి, ఒలింపిక్స్ వరకు తీసుకెళ్ళాలి అంటే సో వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఉండాలంటారు? ఎలాంటి స్పాన్సర్స్ కావాలంటారు? లేదు అంటే గవర్నమెంట్కి ఏమైనా హెల్ప్ అడుగుతున్నారా? సో మీ రిక్వైర్మెంట్ ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు? సో ఇప్పుడు అడగడం ఏంది మేడం, ఇప్పుడుతో మనం ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాము, లెటర్ కూడా పెట్టాము, అక్కడ నుంచి మనకి ఏం రెస్పాన్స్ రాలేదు. ఆల్రెడీ నేను 2-3 కంపెనీస్ కూడా మీట్ అయ్యా, సో వాళ్ళు కూడా చేద్దామన్నారు కానీ, కానీ ఇప్పుడు మేము అదే అనుకుంటున్నాం, ఈ స్పేస్ సరిపోదు, ఇది జస్ట్ స్టేట్ లెవెల్ గురించే సరిపోతుంది, డిస్ట్రిక్ట్ స్టేట్. మ్యాక్సిమం మనకు 500 to 600, 6,000 to 5,000 SFT ఉంటే మనకి నేషనల్ ఇంటర్నేషనల్ వరకు పిల్లలను తీసుకుని వెళ్ళవచ్చు. సో దాని గురించి మనం ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ కూడా అడిగాము, గవర్నమెంట్ కూడా ఇంకా రెస్పాన్స్ చేయలేదు. సో మనం ఏం అడుగుతున్నాం అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అండ్ పెద్ద పెద్ద ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారని ఆల్రెడీ మనం వాళ్ళతో కూడా మీట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు నుంచి. కానీ ఇప్పుడు వరకు మనకి ఎవరు దగ్గర రాలేరు మేడం. ఓకే. సో మీకు ఎలాంటి స్పాన్సర్షిప్ కావాలి? మీరు ఏమని హెల్ప్ అప్రోచ్ అవుతున్నారు? ఏం కావాలని అప్రోచ్ అవుతున్నారు? హెల్ప్ అడగడం ఏంది మేడం, ఇప్పుడు పిల్లలని డైట్ ఉంటుంది కొంతమంది, ఇప్పుడు నా దగ్గర వచ్చేది ఒక 5 to 6 మెంబర్ పూర్ పీపుల్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి నేను మంత్లీ పెట్టాలన్నా కూడా కష్టం. సో అలానే వాళ్ళకి ఏదైనా హెల్ప్, డైట్ అండ్ వెళ్ళే వచ్చే ట్రావెలింగ్ ఛార్జెస్ అండ్ అలా యూనిఫామ్, డ్రెస్ కోడ్ అలాంటిది హెల్ప్ ఇచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం. ఓకే. సో ఇది మీరు కంపెనీస్తో టైప్? కంపెనీస్తో ఎలాంటి కంపెనీస్ వీటికి స్పాన్సర్స్ చేస్తారు? సో నేను ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఇప్పుడు ఉన్నాయి కదా మేడం, సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ గూగుల్స్ అలాంటి కంపెనీస్ కానీ టార్గెట్ అనేది చేసినాం మేడం. ఇప్పటి వరకు ఏం రెస్పాన్స్ రాలేదు. సో ఇప్పుడు కూడా మళ్ళీ ముందు ట్రై చేయాలని సుమన్ టీవీ తరపు నుంచి కూడా మనకి ఏమైనా హెల్ప్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం. అయ్యో తప్పకుండా, మనం ఆ ప్రయత్నం అయితే చేద్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే మీ అల్టిమేట్ గోల్ ఏంటి? లైక్ ఏం చేయాలని ఉంది, ఏం సాధించాలని అనుకుంటున్నారు ఇంకా? సో ఇప్పుడు ఇక్కడ ఏముంది మేడం, ఇక్కడ ఇంకా నాకు చేయాలని ఉంది. సో ఇప్పుడు ఎందుకంటే నాకు ఎక్కడ బ్యాక్ బోన్ సపోర్ట్ లేనందుకు మనం స్టాప్ అయినాం. సో మనకు కాలేదు, ఇప్పుడు పిల్లలకైనా మనం ఒలింపిక్ రేంజ్ వరకు తీసుకొని వెళ్ళాలి. సో ఈ స్పేస్ సరిపోదు మేడం, కంప్లీట్లీ బిగ్ సర్కిల్ కావాలి. మ్యాక్సిమం 1 acre, 1/2 acres ఉంటే మనకి, ఎందుకంటే వాళ్ళకి ఫ్రెష్నర్ ఎయిర్ అవసరం, వాళ్ళకి ఈ ఎయిర్ సరిపోదు మేడం, ఈ బ్రీతింగ్ నడవదు మేడం, అలా ఫ్రెష్ ఎయిర్ నడవాలి, ఈ సిటీ కూడా నడవదు మేడం. కంప్లీట్లీ ఒక స్పోర్ట్స్ మ్యాన్ రెడీ కావాలంటే ఈ వెహికల్స్, ఈ పీపుల్స్ ఇలాంటి ఈ సరౌండింగ్లో నడవదు మేడం. అలా కంప్లీట్లీ మైండ్ స్పోర్ట్స్ పైన ఉంటేనే, ఫోకస్ చేస్తేనే అతను ఒలింపిక్ రీచ్ అవుతాడు. సో మీకు ఏదైనా మీ స్టూడెంట్స్ని ఒలింపిక్స్ వరకు తీసుకెళ్లాలనేది గట్టి డ్రీమ్ ఉంది. సో దానికోసం స్పాన్సర్స్, ఒక ప్లేస్ అనేది మీ రిక్వైర్మెంట్. ఎస్ సార్. సో మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము, ఎందుకంటే ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర మనీ లేకనో, లేకపోతే స్పేస్ లేకనో, లేకపోతే
పిల్లలకి కరెక్ట్గా ట్రైన్ చేయడానికి ఎక్విప్మెంట్ లేకనో స్టాప్ అవుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా మంది ఉన్నారు మేడం. మనం అనుకుంటే హైదరాబాద్లో ప్రతి ఏరియాలో ప్రతి కాలనీలో ఒక్కొక్క పర్సన్ ఇంటర్నేషనల్కి వెళ్ళే పర్సన్ ఉన్నాడు. రెజ్లింగ్, క్రికెట్, బాక్సింగ్, ఖోఖో, ఎనీ గేమ్ మేడం, టెన్నిస్, టేబుల్ టెన్నిస్. వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్లీ హెల్ప్ లేనందుకే వాళ్ళు ఇక్కడ ఆగిపోయారు మేడం. తెలంగాణ నుంచి ఇయర్లీ 1 టైం ఇంటర్నేషనల్ మెడల్ వస్తాయి మేడం మన హైదరాబాద్కి. ఎస్. సో ఇక్కడ అంతా పొలిటికలే మేడం. నార్త్లో చూడండి మేడం, పూర్ పీపుల్స్కి తీసుకొని వచ్చి ఒక రేంజ్కి తీసుకొని వెళ్తారు మేడం. అక్కడ ఇప్పుడు సుశీల్ కుమార్ నార్మల్లీ వస్తుండే అతను వెజ్లర్. సో అతనిలో టాలెంట్ చూశాడు అతని కోచ్ సత్పాల్ సింగ్. చూసి ఈరోజు అతనికి ఒలింపిక్లో మన ఇండియాలో భారతదేశంలో పేరు ఉంది. అతను యోగేశ్వర్ దాస్, వీళ్ళంతా పూర్ పీపుల్స్ మేడం వీళ్ళంతా. ఎస్. సో అక్కడ ఏంటంటే అక్కడ మొత్తం స్పోర్ట్స్కి చాలా ఉంది మేడం. సో ఇక్కడ కూడా ఒక 30% 20% రిజర్వేషన్ ఇస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ బాక్సింగ్ అండ్ నరేష్ గౌడ్ బాక్సర్ లాంటి చాలామంది బాక్సర్స్ అండ్ వెజ్లర్స్ అండ్ ఈ టేబుల్ టెన్నిస్, క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ చాలామంది ఉన్నారు మేడం. డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు అనమాట, చెప్పుకోలేక. ఇప్పుడు పెద్దోళ్ళు ముంగట ఇలా మీలాగా ఉన్న ముంగట చెప్తారు, మీరు ఇంకా సోషల్ మీడియా చేసి ఎక్కువ చేస్తారు, కానీ హెల్ప్ చేయడానికి ముంగట ఎవరు వస్తారు? ఇప్పుడు నా దగ్గర కూడా కొంతమంది స్టూడెంట్స్ వస్తారు, అని ఏమైనా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నాతో ఇంత అవుతుంది, నా దగ్గర 1000 ఉంటే ఒక 500 హెల్ప్ చేయగలను, దానికన్నా చేయండి. ఎందుకంటే నరేష్ లాంటి బాక్సర్స్ చాలామంది బాక్సర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనం ఏం కోరుకుంటున్నామంటే మనం సుమన్ టీవీ తరపు నుంచి ఏదైనా ఇంకా హెల్ప్ చేసి వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఒక 20 to 30% మన తెలంగాణ నుంచి రిజర్వేషన్ ఈ స్పోర్ట్స్కి ఇచ్చారనుకోండి మేడం, కేసీఆర్ గురువు గారికి అనదర్ పీపుల్స్ అవసరం ఉండదు మేడం. ఈ స్పోర్ట్స్ పర్సన్ అని ఒక కాల్ చేస్తే మొత్తం యూనివర్సిటీ అక్కడ ఉంటుంది. ఒక థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ అక్కడ ఆగిపోతారు స్టూడెంట్స్. అప్పుడు అంతా స్పోర్ట్స్ మ్యాన్ వస్తారు అక్కడ. వీళ్ళంతా స్టమక్ ఉన్నోళ్ళు, వాళ్ళంతా రాజకీయాలు అవసరం ఉండదు అతనికి. అందుకే అక్కడ నుంచి అడగడం ఏం అడుగుతారు అంటే 1% అడుగుతారు, మాకు ఏదైనా ఒక లైఫ్ సెట్ చేయండి. సో ఇప్పుడు వరకు అక్కడ నుంచి ఎవరికి ఏం జాబ్ లేదు. నేషనల్ 4 to 5 times గోల్డ్ మెడల్ ఏం లేదు ఇక్కడ. ఇన్ని మెడల్స్, ఇన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి మనం, కానీ ఏం లేదు. ఆఖరికి మాకు పేరెంట్స్, మా బాక్సింగ్ పేరెంట్స్ అందరు కలిసి మాకు హెల్ప్ చేసేది ఇక్కడ హాల్. సో నేను పర్సనల్ ట్రైనింగ్ ఇస్తుండే, హోమ్ ట్రైనింగ్ వెళ్ళి ఇస్తుండే. సో వెయిట్ లాస్, ఫిట్నెస్, కార్డియో వర్కౌట్, బాక్సింగ్ హోమ్ ట్రైనింగ్ ఇస్తుండే ఉమెన్కి. సో వీళ్ళంతా ఫ్యామిలీ బాక్సర్స్, వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళంతా బాక్సింగ్ ఫ్యామిలీ టీమ్. సో వీళ్ళందరూ ఏమన్నారు, అన్న ఇంకా ఎన్ని రోజులను మీరు తిరుగుతారు, ఒక చిన్న హాల్ తీసుకొని మా పిల్లలను కూడా ట్రైన్ చేయండి, మేము మీ తోడు ఉంటామని మాకు సపోర్ట్ చేస్తారు మేడం. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ పేరెంట్సే సపోర్ట్ చేస్తారు మేడం. సో ఐ థింక్ ఈ వీడియో చూసిన తర్వాత పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వం అయినా కానివ్వచ్చు, లేదు అంటే మీరు అడుగుతున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దయచేసి మా సైడ్ నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి స్పాన్సర్స్ ఇవ్వండి, వాళ్ళు అనుకున్న స్థితికి వెళ్తారు. సో ఒక స్టేట్కి ఒక మంచి నేమ్ తీసుకురావడం కోసం ట్రై చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా స్పాన్సర్స్ రావాలి అండ్ ఎంతోమంది స్టూడెంట్స్ని రెడీ చేయాలి. మీరు ఏదైతే ఇందాక కేటీఆర్ గారికి చెప్పారో అది అతి తొందరలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు మా హాల్కి వచ్చినందుకు కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు మేము అనుకోలేము. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మా ప్రమోద్ అన్న చాలా హెల్ప్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ వెయిట్ లాస్ ఫిట్నెస్ గురించి అన్నయ్య వచ్చారు, వచ్చి వాళ్ళు జాయిన్ అయ్యకుండా ఈ హాల్ చూసి అన్నారు, అన్న నువ్వు ప్రమోట్ చేయకపోతే ఎట్లా అన్న, నువ్వు ఇన్ని నేషనల్ మెడల్ టైటిల్ తీసుకొని నువ్వు ఇక్కడనే ఉంటే ఎక్కడ, నీ లెవెల్ వేరే అన్న, ఇక్కడ కాదు నీది అని ప్రమోద్ అన్న నాకు చాలా వెంబడిపడి చాలా హెల్ప్ చేశారు. సో ఈరోజు ఈ సెటప్ ఇది అంతా అన్న కూడా అన్న వల్లనే నాకు ఇక్కడ వచ్చింది. సో ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు సుమన్ టీవీ మేడంకి కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే మూవీస్ చూసిన తర్వాత ఇలాంటి బాక్సర్స్ ఉంటాయని తెలుసు తప్ప ఇలా రియల్గా హార్డ్ వర్క్ చేసే వాళ్ళ లైఫ్ స్టోరీ అనేది ఎవరికీ తెలీదు. సో మా ప్రయత్నం ఏంటంటే మా సుమన్ టీవీ ఎప్పుడు కూడా ఫస్ట్ ఏంటంటే వెనుకబడే వాళ్ళది ఉన్న టాలెంట్స్ని బయట తీసుకురావడమే మా సుమన్ టీవీ ఒక ప్రత్యేకత. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, స్పాన్సర్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు ఏవైతే టాలెంట్స్ అంటే లైక్ మీకున్న ఏవైతే గోల్స్ ఉన్నాయో ఆ స్టూడెంట్స్ తరపు నుంచి మీరు ఆ లెవెల్కి తీసుకెళ్లాలని మా సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ.